హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు గుంత పొంగనాల రెసిపీ గురించి తెలుసుకుందామా? మా సైడ్ వీటిని గుంత పొంగనాలంటారు. మరి మీ సైడ్ ఏమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీటిని వేడి వేడిగా టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటే మహా అద్భుతంగా ఉంటుంది. లోపల స్మూత్‌గా, బయట క్రిస్పీగా ఇది చాలా మందికి ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం, 1 కప్పు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, కొద్దిగా మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని 2, 3 సార్లు కడిగేసుకొని 4-6 గంటలు నానబెట్టి తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న బ్యాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక మూత పెట్టి రాత్రంతా నానబెట్టేసేయాలి. బాగా పులిసిన పిండిలో మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత పొంగనాల పీట వేడయ్యాక ప్రతి బౌల్‌లో నూనె పొయ్యాలి. తర్వాత ఒక స్పూన్ తీసుకొని ప్రతి దాంట్లో పొంగనాల పిండిని వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత 2, 3 సెకండ్లకు మూత పెట్టేసేయాలి. 3 నిమిషాల తర్వాత స్పూన్ సహాయంతో తిప్పాలి. ఇలా కొద్దిగా నూనె పోసి 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా వేడి వేడిగా గుంత పొంగనాలు రెడీ. మరిన్ని చిన్ని రెసిపీతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశిక వ్లాగ్.